స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ ప్రత్యేకమైన ఆరాధన సమయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కృతజ్ఞత కలిగి జీవించాలి అని మేము వాక్యము ద్వారా హెచ్చరింపబడ్డాము కదా. మీరు మా జీవితంలో ఎన్నెన్ని మేలులు చేశారో, ఎన్నెన్ని శ్రేష్టమైనవి మీ దగ్గర మేము అనుభవించామో, వాటి విషయమై కృతజ్ఞత కలిగి మేము జీవించాలి. దేవా, కృతజ్ఞత మాత్రమే మీరు ఇష్టపడే అర్పణ కదా ప్రభువా. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరలా తిరిగి మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. లాబాను. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేల ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినను. ప్రభునందులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగం ఏమిటంటే, అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు తన యజమానుడి కుమారుడికి మరి భార్యను వెతకటానికి వెళ్ళాడు. సరే, ఆయన వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా నాకు అక్కడ ఎవరో తెలియదు కదా, మరి ఎవరిని అడగాలి అని అంటే, నీకెవరో తెలియని అవసరం లేదు, నేను సేవించుచున్న దేవదూత నీతో వస్తాడు, ఆ దేవదూత నిన్ను నడిపిస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మరి ఒక బావి దగ్గర నీళ్లు చేదుకునే అమ్మాయిని చూచి, మరి ఏ స్త్రీ అయితే నేను అడగగానే నాకు నీళ్ళు ఇస్తుందో ఆమె నా యజమానుడి కోడలు అని అనుకున్నాడు. ఒక గుర్తు చెప్పుకున్నాడు. సరే, ఆ గుర్తు నెరవేరింది. ఆ బావి దగ్గరికి రెబ్కా వచ్చింది. ఎలియాజరు నీళ్ళు అడగగానే నీళ్ళు ఇచ్చింది. అంతేకాకుండా ఆయన తోలుకొచ్చిన ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. అప్పుడు ఏమనుకున్నాడంటే, నేను అనుకున్న ఈ స్త్రీ ఈమెను అని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఏమందంటే, అయ్యా మా ఇంటికి రండి అని పిలిస్తే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి క్రొత్త మనిషి కదా, మొట్టమొదట వెళ్ళిన సందర్భం, అలాగే క్రొత్త ఇల్లు, క్రొత్త మనుషులు, అందువలన అంత తొందరగా మనం లోపలికి వెళ్ళలేము. అందుకని ఏం చేశాడంటే, లాబాను గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన బయట నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడండి? బయట నిలబడ్డాడు. బయట నిలబడితే ఈ లాబాను గారు బయటకు వెళ్ళి ఏమంటున్నాడంటే,
యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువ నేల. ఎక్కడ రమ్మంటున్నాడు? లోపలికి రా, నువ్వు బయట నిలబడద్దు, లోపలికి రా అంటున్నాడు. ప్రభుత్వరా, ఈ విషయాన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా చూడాలి ఈ ఉపవాస కూటాల్లో. ఆమేన్. చప్పట్లు కొట్టండి దేవునికి. ఏంటి అని అంటే, బయట నిలబడద్దు, లోపలికి రావాలి. చెప్పండి అందరూ, మీ చేయి పైకి లేపి చెప్పండి. బయట నిలబడద్దు, లోపలికి రావాలి. ఆమేన్. కావున ఈ సంవత్సరము మన టాపిక్ ఇది, ఇన్ అవుట్. లోపలికి రావాలి, బయట ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే లోపల బయట. బయట ఉండకూడదు, ఎక్కడ రావాలి? లోపలికి రావాలి. ఈ అంశాన్ని 3 దినాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రియులారా గమనించండి, ఏంటి బయట అంటే? బయట అంటే ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ లైన్లో వాళ్ళందరూ లేచారండి. మీరు స్టేజ్ మీదకి రండి త్వరగా. మీ 5 త్వరగా రండి, రావాలి. నువ్వు కూడా ఆ లైన్ అంతా రండి. చూడండి, ఇప్పుడు బయట లోపల అంటే ఏంటంటే, మీ 5 ఒక రౌండ్గా తిరగండి. చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకొని ఒక రౌండ్గా తిరగండి. ఇటు రండి, స్టేజ్కి దగ్గర రండి, వాళ్ళకి కనపడేటట్టు. చూడండి, రైట్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక వృత్తంలాగా, ఒక గుండ్రంగా ఉన్నారు. గుండ్రంగా ఉన్నారు. వీళ్ళందరూ చేతులు పట్టుకున్నారు, చేతులు పట్టుకొని రౌండ్గా నిలబడ్డారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరైనా సరే బాధలో ఉండి మన దగ్గరకు వచ్చిన, శోధనలో ఉండి మన దగ్గరకు వచ్చిన, లేక శ్రమలో ఉండి మన దగ్గరకు వచ్చిన, మనందరం కలిసి మన లోపలికి వచ్చిన వాళ్ళని కాపాడాలి అని అనుకున్నారు. ఆమేన్. ఏమనుకున్నారు వీళ్ళు? వీళ్ళందరూ మనం చేతులు పట్టుకుందాము, ఎవరైనా సరే ఏ శోధనలోనన్నా ఉండి, అయ్యా 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 నాకు భయం వేస్తుందయ్యా, అయ్యా అయ్యా నాకు బాధ వేస్తుందయ్యా, అయ్యా అయ్యా నాకు శ్రమలు వచ్చినాయి అయ్యా అని ఎవరైనా సరే వచ్చి వీళ్ళ లోపలికి వస్తే, వీళ్ళందరూ ఏమనుకున్నారు? వాళ్ళను మనము కాపాడాలి అని అనుకున్నారు. కనపడుతున్నారా? ఇటు రండి ఒక్కసారి, ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది. ఇటు రండి, అలాగే పట్టుకోండి. వీళ్ళందరూ ఏమనుకున్నారు? కొంచెం ఇటు రండి, దగ్గర రండి. ఏమనుకున్నారు వీళ్ళు? మన వీళ్ళనే, వచ్చిన వాళ్ళని కాపాడాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఇదిగో ఈ ఫస్ట్ లైన్ పిల్లలు అందరు లేవండి, అందరు త్వరగా రండి, పరిగెత్తండి, స్టేజ్ మీదకి రండి. రారా రా పిల్లలు రండి. ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళని దారిలో సాతానుడు శోధించాడు. వీళ్ళు కొన్ని శోధనలు వచ్చినాయి, అలాగే కొన్ని శ్రమలు వచ్చినాయి, అలాగే కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు రోగాలు, శోధనలు, సమస్యలు వీళ్ళల్లో ఉండి చాలా కలవరపడ్డారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ వచ్చి ఇదిగో వీళ్ళతో అడుగుతున్నారు, అయ్యా మేము కొంచెం సమస్యల్లో ఉన్నామయ్యా అని అడిగారు. చెప్పురా. మేము కొంచెం సమస్యలో ఉన్నామయ్యా. చెప్పు.
మేము కొంచెం సమస్యలో ఉన్నాం. మేము సమస్యలో ఉండి వచ్చామయ్యా అని అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే లోపలికి రా అని అన్నారు. లోపలికి రా. రైట్, వెళ్ళండి లోపలికి వెళ్ళండి, వెళ్ళండి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? లోపలికి వెళ్ళారు. అంతకుముందు ఎక్కడ ఉన్నారు? బయట ఉండారు. బయట ఉండదానికి లోపల ఉండదానికి తేడా ఏమన్నా ఉందా అంటే, బయట వాళ్ళు కొన్ని శోధనలో ఉండారు, కొన్ని సమస్యల్లో ఉండారు, టెన్షన్స్ పడుతున్నారు. వాళ్ళు రొప్పుకుంటా పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కడికి పోవాలని చూస్తే మన దగ్గరకు వచ్చిన వాళ్ళనే మనం కాపాడాలి అని అనుకొని చుట్టూ రౌండ్గా ఉన్నారే. వీళ్ళని అడిగితే లోపలికి రండి అని అన్నారు, వీళ్ళు లోపలికి వచ్చారు. ఆమేన్. చెప్పండి కొట్టండి ఒకసారి. ఇప్పుడు శత్రువు వచ్చి వీళ్ళని ఏమీ చేయలేడు. శత్రువు వచ్చి ఏదైనా దాడి చేస్తే ఇదిగో ఈ బయట ఉన్నారు చూడండి రౌండ్గా, వీళ్ళ మీద దాడి చేస్తాడు. అంతే కదా? వీళ్ళు ఎలా ఉండారంటే, ఏ శత్రువు వచ్చినా ఎవడు వచ్చినా ఈ బయట ఉండేవాళ్ళు బాగా ట్రైనింగ్ అయి ఉండారు, ఎవరు వీళ్ళని ఏమీ చేయలేరు. ఆమేన్. అందువలన వీళ్ళు మనం వీళ్ళ మధ్యలో ఉన్నామని అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మీరు భయపడొద్దు, మీరు మా దగ్గరకు వచ్చారు, మా లోపల ఉన్నారు, ఎవరు వస్తారో మేము చూసుకుంటాం, మేము మీకు కంచిగా ఉన్నాము, మీరు భయపడొద్దు అని అన్నారు. ప్రభునంతులారా, లోపలికి రమ్ము, బయట నిలువనేల. గమనించండి, ఈ ఉపవాస కూటాల్లో ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరయ్యానంటే క్రీస్తు ప్రభువు యొక్క రాయబారులు. ఆమేన్. ఎవరు వీళ్ళందరూ? క్రీస్తు ప్రభు యొక్క రాయబారులు. వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పారు. అందువలన వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాల్లో సహోదరుడా సహోదరి ఏం జరగాలంటే, మనము అక్కడక్కడక్కడక్కడ బయట ఉండకూడదు. మనం ఎక్కడికి రావాలి అనంటే క్రీస్తు లోపలికి రావాలి. నేను కూడా వెళదాం అనిపిస్తుంది నాకు కూడా. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మేమందరం? ఎక్కడ ఉన్నాం? మేమంతా దేవుని లోపల ఉన్నాము. మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. అందుకని అక్కడ ఏమని ఉందంటే, లోపలికి రమ్ము, బయట నిలువనేల. ఆమేన్. మీ ప్రక్కన చెప్పండి, లోపలికి రమ్ము, బయట నిలువనేల. మీ ప్రక్కన చెప్పండి. ఈ కూటాల్లో మనము క్రీస్తు లోపలికి రావాలి, మనము బయట ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. అది థీమ్, ఈ సంవత్సరం థీమ్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వెళ్ళండి. ఇప్పుడు చదవండి, మరలా చదవండి. 31వ వచనం చదవండి. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేల, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. పిల్లల, ఇంకా కొంచెం ఇంట్రడక్షన్ చెబుతాను మీకు. బయట లోపల తేడా ఏంటి అని అంటే, చూడండి దేవుని వాక్యంలో ఆదికాండంలోనే 7వ అధ్యాయం తీయండి.
ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. తర్వాత 7వ వచనం కూడా, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. ప్రియరా గమనించండి, ఇక్కడ సందర్భం ఏంటి అనంటే, నోవహును దేవుడు ఓడ కట్టించమన్నాడు. ఓడ కట్టించేశాడు, అయిపోయింది. తర్వాత జలప్రళయం పంపిస్తానన్నాడు. ఆల్రెడీ జలప్రళయం కూడా స్టార్ట్ అయింది. 40 దినాలు హోరున వర్షం వచ్చేసింది. మనం మోందా తుఫాన్ అని 2 రోజులు వస్తేనే తట్టుకోలేకపోయాం. వాళ్ళు 40 రోజులు వర్షం ఎట్లా బరాయించారు. కానీ అక్కడ ఓడలోనికి వెళ్ళిన నోవహు కుటుంబమేమో రక్షించబడింది, లోపల ఉన్న వాళ్ళేమో రక్షించబడ్డారు. ఓడ లోపలికి వెళ్లకుండా బయట ఉన్నవారు ఏమైపోయారు? అందరూ జలప్రళయంలో చనిపోయారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మీకు చూపించాను, బయట ఉన్నవారు లోపలికి వెళితే వాళ్ళకి రక్షణ వచ్చింది, అనగా ఏ శత్రువు వాళ్ళని తాకలేకపోయాడు. ఇక్కడ ఈ ప్రజలు ఓడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు, బ్రతికారు. ఓడ లోపలికి రాకుండా బయట ఉన్నవారు జలప్రళయములో చచ్చిపోయారు. అనగా లోపలికి వస్తే రక్షణ దొరికింది, అలాగే ఓడ లోపలికి వెళితే బ్రతికారు. ఓడ బయట ఉంటే చచ్చిపోయారు. జలప్రళయంలో ప్రజలు చచ్చిపోయారు. తర్వాత ఇంకొక వాక్యం కూడా చూద్దాం, జస్ట్ ఇంట్రడక్షన్ కోసం. ఎందుకంటే మీకు ఈ టాపిక్ బాగా అర్థం అవ్వాలంటే ఇవన్నీ వినాలి మీరు. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక ఆ విషయం అంతా మీకు తెలుసు, అందుకని అవసరమైన వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం చదవండి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. పిల్లరా, ఇక్కడ 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇక ఈ 3 సందర్భాలు చాలు, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి చాలు ఇంట్రడక్షన్ కోసం. అదేమిటి అనంటే, ఇక్కడ మనం బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని మనకు తెలుసు. అలాగే వీళ్ళందరూ దివిటీలు పట్టుకున్నారు, నూనె పోసుకున్నారు, దివిటీ వెలుగుతూ ఉంది. కానీ ఒక టైం వచ్చేటప్పటికే ఏమైందయ్యానంటే, వీళ్ళ దివిటీలు అంటే బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయినాయి.
పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చి ఇదిగో నేను వచ్చుచున్నాను అనే స్వరంతో వినిపించాడు. బుద్ధిగల కన్యకలేమో దివిటీలు వెలుగుతున్నాయి కాబట్టి వచ్చి ఆ పరలోకపు గవిని దగ్గర నిలబడ్డారు. బుద్ధి లేని కన్యకలు అప్పుడు నూనె కోసం వెళ్ళారు. వాళ్ళు షాపులకు వెళ్ళి అర్ధరాత్రి వేళ ఆ నూనె తెచ్చుకోవడం లేట్ అయిపోయింది. ఈ లోపుగా పరలోకపు తలుపు తెరవబడింది. తెరవబడినప్పుడు 5 బుద్ధి గల కన్యకలు లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత తలుపు వేయబడింది. మిగిలిన 5 ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. సో లోపల బయట అంటే అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ ఈ 5 రౌండ్గా పెట్టి టెన్షన్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు లోపలికి రమ్మనగానే లోపలికి వెళ్ళారు. ఇక వాళ్ళు శత్రు బాధ లేకుండా, శత్రు భయం లేకుండా ధైర్యంగా ఉన్నారు లోపల ఉన్నవాళ్ళు. అలాగే రెండవ ఎగ్జాంపుల్, నోవహు కట్టిన ఓడ లోపలికి వెళ్ళిన కుటుంబం క్షేమంగా ఉంది. బయట ఉన్నవారు జలప్రళయంలో చచ్చిపోయారు. అది రెండవది. ఇక మూడవది ఏం చూసామంటే, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా అర్ధరాత్రి వేళ వచ్చి కేక వేసినప్పుడు దివిటీలు వెలుగుచున్న బుద్ధిగల కన్యకలు మాత్రమే లోపలికి వెళ్ళారు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు ఆ సమయానికి అక్కడ లేరు కాబట్టి తలుపు వేయబడింది. వాళ్ళు అవుట్, బయట ఉండిపోయారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళారు. బయట ఉన్న వాళ్ళు అయా తలుపుది అని అడిగారు, కానీ మీరెవరో నాకు తెలియదు అని అన్నారు. అందువలన వాళ్ళు నరకానికి వెళ్ళారు. అనగా లోపలికి వచ్చిన వారికి ధైర్యము, రక్షణ ఉన్నది. బయట ఉన్న వారికి టెన్షన్స్, కలవరాలు, శోధనలు ఉన్నాయి. అలాగే ఓడలో లోపలికి వచ్చిన వారు క్షేమంగా బ్రతికారు. బయట ఉన్నవారు జలప్రళయంలో చచ్చిపోయి శవాలైపోయారు. అలాగే పెండ్లి కుమారుడు కేక వేసినప్పుడు, పరలోకపు గవిని తీయబడినప్పుడు లోపలికి వచ్చిన వారేమో పరలోకానికి వెళ్ళారు, బయట ఉన్నవారేమో నరకానికి వెళ్ళారు. ప్రభునంతులరా, అనగా లోపలికి బయటకు ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత తేడా ఉందో చూడండి. అందుకనే ఇప్పుడు మనం చదివిన వాక్యంలో లాబాను ఎలియాజరుతో ఏమంటున్నాడంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలువనేలా. కావున ప్రభువుని పిల్లరా, ఈ ఉపవాస కూటముల్లో ప్రభు మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. మీరు బయట నిలబడొద్దు, మీరు బయట ఉండొద్దు, మీరు లోపలికి రండి అని అంటున్నాడు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఈ లోపల బయట అనే మాటను ఎఫెసీ సంఘానికి ఒక పదంతో పరిచయం చేస్తాడు. అదేంటో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా అని ఉంది 6వ వచనంలో. 1వ అధ్యాయము 6వ వచనం దగ్గర యేసుక్రీస్తు ద్వారా అని ఉంది కదా, అక్కడి నుంచి అందరూ చదవండి. యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అక్కడ చూడండి, క్రీస్తులో. లో అంటే అర్థం ఏంటంటే ఇన్, లోపల. ప్రియులారా గమనించండి, మన జీవితంలో ఆయన దయా సంకల్పము చొప్పున మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన లోపల ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనము క్రీస్తుకు బయట లేము. ఎక్కడున్నాం మనం? క్రీస్తు లోపలికి వచ్చాము. అందరూ మీ చేయి పైకి బిగ్గరగా చెప్పండి, మనము క్రీస్తు లోపలికి వచ్చాము. మనమందరము క్రీస్తులోనికి వచ్చాము. ఆమేన్. దేనిలోకి వచ్చాము? మనము క్రీస్తులోనికి వచ్చాము. మనం బయట లేము. అయితే ఈ మీటింగ్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీవెక్కడున్నావో నీకు అర్థం కావాలి. నీవెక్కడున్నావో నీకు అర్థమైతే నీ ఆత్మీయ జీవితం బాగా రన్నింగ్ రేస్ లాగా స్పీడ్గా వెళ్ళిపోతావు. చాలామంది ప్రార్థనకి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ ప్లేస్ ఏంటో అర్థం కావట్లేదు. చూడండి, మీకు ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి, మీరు ఎవరి దగ్గరకో వెళ్ళాలి, బయలుదేరావా, ఎక్కడి దాకా వస్తున్నావు, ఎక్కడి దాకా వచ్చావు అని అడిగారు అనుకోండి, వెంటనే ఫోన్లో ఏం చెప్తావు? నువ్వు ఎక్కడున్నది చెబుతావు. ఇదిగో నేను పలానా స్థలంలో ఉన్నాను, ఇంకొక 10 నిమిషాల్లో నేను మీ దగ్గరికి వస్తాను అని చెబుతావు. అంటే నువ్వు ఎక్కడున్నది నీకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పావు. అలాగే ప్రియులారా, మనము క్రీస్తు లోపల ఉన్నామా బయట ఉన్నామా తెలియాలి. అలాగే లోపల ఉంటే నీకేం జరుగుతుంది, బయట ఉంటే నీకేం జరుగుతుంది నీకు తెలిస్తే నీవు క్రీస్తులో ఎక్కడున్నావో నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా, ఆమేన్. మరి తెలుసుకుందామా? మనం దేవునిలో మనం ఎక్కడున్నామో తెలుసుకుందాం. మన పొజిషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది నీకు తెలిస్తే నీ ఆత్మీయ జీవితం బహుగా ఫలిస్తుంది. గమనించండి, క్రీస్తు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం క్రీస్తు లోపల ఉండాలి, బయట ఉండకూడదు. ఆమేన్. అందరూ చెప్పండి, నేను క్రీస్తు లోపల ఉండాలి, బయట ఉండకూడదు. లోపలికి రమ్ము, బయట నిలువనేలా. నువ్వు లోపలికి రావాలి. అయితే దేవునిలో లోపలికి వచ్చావన్న దానికి గుర్తులేంటి? లేక దేవునిలో లోపలికి ఇంకా రాకుండా బయట ఉన్నావనే దానికి గుర్తులేంటి? లోపల ఉన్నవాళ్ళు ప్రార్థనకు వస్తారు, బయట ఉన్నవాళ్ళు ప్రార్థనకు వస్తారు. అయితే లోపల ఉన్నట్లుగా గుర్తులేంటి అని చూస్తే చూడండి, దేవుని వాక్యంలో మనం క్రీస్తు లోపలికి వచ్చామనే దానికి గుర్తులు చూద్దాం. 103వ కీర్తన తీయండి. 103వ కీర్తన 1
12వ వచనం చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఈ మాట మరలా చెప్పండి అందరి బిగ్గరగా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఆమేన్. ప్రియరా, నీవు క్రీస్తు లోపల ఉన్నావనే దానికి గుర్తేమిటంటే, నీ లోపల పాపము నీకు చాలా దూరంగా వెళ్ళిపోద్ది. నీలో పాపం ఉండదు, ఇక నీలో పాప స్వభావం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని కృప చూపు అని ప్రార్థన చేసుకున్నావు చూడు. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. చూడండి, ఇలాగ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రభువా నా పాపాలు క్షమించు అని అడిగావు కదా. ప్రభు నీ పాపాలు క్షమించాను అని ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ తర్వాత కూడా ఆ పాపము, నువ్వు ఒప్పుకున్న పాపము నీకు చాలా దూరంగా వెళ్ళిపోద్ది. ఇక తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం వెళుతుంది. అంత దూరం వెళ్ళింది అనే దానికి గుర్తు ఏమిటంటే ఒకవేళ నువ్వు త్రాగుబోతు అనుకో, ఎప్పుడు ప్రభువు దగ్గరకు రాకముందు, దేవుని తెలుసుకోకముందు నువ్వు త్రాగుబోతు, పచ్చి త్రాగుబోతు అనుకో. ఇప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, తర్వాత క్షమాపణ కోరుకున్నావు, ప్రభువా ఇక నేను ఈ పాపం చేయనని ఒప్పుకున్నావు. కానీ అనుకోకుండా ఆ త్రాగే స్థలంలోనికే నువ్వు వెళ్ళేవు అని అనుకో. నీ పాత స్నేహితులు అరే ఇక్కడ దాకా వచ్చావు కదా కాస్త త్రాగు అన్నారే అనుకో. నువ్వేమంటావో తెలుసా? నా నోరు జీవము కలిగిన నోరు, నా నోటితో దేవుని పాటలు పాడుతున్నాను, నా నోటితో దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నా నోరు దేవునికి ఇచ్చాను, నా దేహం దేవునికి ఇచ్చాను, ఇక ఈ త్రాగుడు అనేది నాలోనికి రాదు. మీరు ఎంత ఒత్తిడి చేసినా నేను నా నోరు తెరచి త్రాగను, నా ప్రభువుకి నా దేహం ఇచ్చాను అని స్ట్రాంగ్గా చెప్పేస్తావు. ఊగిసలాడవు అంటే ఒకప్పుడు త్రాగిన స్థలంలోనికే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డా సరే, త్రాగాల్సిన ఒత్తిడిని మీదకి వచ్చినా సరే ఆ పాపానికి నువ్వు లొంగవు, ఏ మాత్రము ఒక్క వేస్తమైన చోటు ఇవ్వవు. దాని అర్థం ఏమిటంటే నువ్వు క్రీస్తు లోపలికి వచ్చావు అని అర్థము. ఇంతకుముందు నువ్వు పాపములో బ్రతికిన వ్యక్తులు కనపడ్డారు అని అనుకో, వాళ్ళతో నువ్వు సరసాలాడేవో, పాపాలే చేసావో, వాళ్ళతో దొంగతనాలే చేసావే, జూదమే వాడేవో, ఆ పాత స్నేహితులు నిన్ను పాపములోనికి నడిపించారే, వాళ్ళు నీకు కనబడి ఆ పాపాలు చేద్దామన్నా, నా చేతులతో పాపం చేయను, నా కళ్ళతో పాపం చేయను, నా దేహంతో ఆ పాపం విషయంలో నేను చచ్చిపోయాను అని చెబుతావు. అంటే నువ్వు ఎవరిలోకి వచ్చావు? ఎవరిలోనికి వచ్చాము చెప్పండి? క్రీస్తు లోపలికి వచ్చాము. హల్లెలూయా. కావున పిల్లరా, ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారా లేదా చెకప్ చేసుకోండి. మీరు దేవునిలో ఉన్నారా, బయట ఉన్నారా? క్రీస్తు లోపల ఉన్నారా, క్రీస్తుకు బయట ఉన్నారా? మీరే చెకప్ చేసుకోండి. ఒకవేళ నువ్వు పాపమును ఒప్పుకొని మరలా తిరిగి జారిపోయి ఆ పాపము దగ్గరికి వెళుతున్నావంటే నువ్వు బయటికి వెళ్ళేవని అర్థం. లోపలికి వచ్చినట్లుగా వచ్చి
లోపలకు ఒక కాలు పెట్టి మరలా లోతు బారిలాగా నీ కాలు వెనక్కి తీసుకొని నీ చూపు వెనక్కి తిప్పుతున్నావు అని అర్థము. అనగా నువ్వు బయటికి వెళుతున్నావు. ఈ ఉపవాసకోటల్లో పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు, మీ పాపాలు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం చేస్తున్నాను. మీ పాపములు నేను ఇక జ్ఞాపకం చేసుకొనను. సోదరుడా సోదరి, పాపం అనేది నీకు జ్ఞాపకం రాదు. పాపము జోలికి నువ్వు వెళ్ళవు. పాపము నువ్వు అసలు తలంచవు. కారణము క్రీస్తు లోపల ఉన్నావు. యోసేపుకి పాపము చేసే అవకాశము వచ్చినప్పటికీ ఆయన అన్న మాట ఏమిటంటే, ఇంత ఘోర పాపము నేను ఎలా చేస్తాను? అనగా యోసేపు క్రీస్తు లోపల ఉన్నాడు. దానియేలుకు విగ్రహారాధన సంబంధమైన భోజనాలు పెడతా ఉంటే ఆయన ఒకటే అన్నాడు, ఈ అపవిత్రమైన భోజనం నేను చెయ్యను, నా దేవుని నేను దుఃఖపెట్టను అని అన్నాడు. కారణము ఆయన క్రీస్తు లోపల ఉన్నాడు. జక్కయ్య యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు లంచగొండి, కమిషన్ల వ్యాపారం, లంచాలు తీసుకునే వ్యాపారం, అలాగే దోపుడు సొమ్ములాగా ధనాన్ని సంపాదించే పరిస్థితి. యేసుక్రీస్తును చూసిన తర్వాత, యేసుక్రీస్తును ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత, ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పిన తర్వాత ఆ లంచగొండి జీవితము, ఆ దోపుడు సొమ్ము జీవితము, ఆ కమిషన్ల వ్యాపారము మొత్తం మానివేశాడు. కారణము క్రీస్తు లోపలికి వచ్చాడు. సోదరుడా సోదరి, నీవు క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఎలాగుంటాయి నీ పనులు? అంతేగాని అటొక అడుగు ఇటొక అడుగు అయ్యవు, అటొక మాట ఇటొక మాట చెప్పు. నేను క్రీస్తులో ఉన్నాను. అందుకనే పరిశుద్ధాత్ముడు పౌలు గారి చేత రాయించిన మాట ఏమిటంటే, ప్రేమ చేత ఆయన మిమ్మును క్రీస్తులో ఏర్పరచుకొనెను. కావున ప్రభునందులారా, మనం క్రీస్తులో ఉన్నాము అనే దానికి ఇది ఒక గుర్తు. ఏం గుర్తది? మన పాపములు మనకు దూరం అయిపోతాయి. అంతేగాని ఆ ఒప్పుకున్న పాపాలు, వద్దనుకున్న పాపాలు మరలా నువ్వెన్నడూ చేయవు. ఒకవేళ చేసే అవకాశం వచ్చినా సరే నువ్వు దానికి లొంగవు, జయిస్తావు. కారణం నువ్వు క్రీస్తు లోపల ఉన్నావు. ఒకవేళ చేసే అవకాశం వచ్చినప్పుడు నీవు జారి వెనక్కిపోయావో, మరలా పాపం చేసే స్థితికి నువ్వు నీ మనసును లాక్కొని వెనక్కి వెళ్ళావో, నీవు బయట ఉన్నావని అర్థము. మనల్ని మనం పరీక్షించుకుందాము. క్రీస్తులో లోపల ఉన్నావా, బయట ఉన్నావా? చూడండి, ఇంకొక వాక్యం చూద్దాం. దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకనుడు ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత నీ పాపములు ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకొనడు. ఆమేన్. నువ్వు ఇంతకుముందు పాపాలు చేసి ఉండొచ్చు, కానీ పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, నీ పాపాలు నీ మీద కొట్టివేయబడి నీ పైన వేరే రాశాడు దేవుడు. ఏం రాశాడు? 10వ వచనం చదవండి. 10వ వచనం. ఆ దినములైన తర్వాత
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన నేను ఏదనగా, చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో వారి మనస్సులో నా ధర్మ విధులు నా ఉంచెదను. ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారు నాకు ప్రజలయ్యుందురు. పిల్లరా గమనించండి, నీ మీద అంతకుముందు ఉన్న పాపాలు కొట్టివేసి ఇప్పుడు ఏం రాశాడంట? వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. నేను తరచుగా వెళ్ళే ఒక ఇంటిలో, అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు అయినా వెళ్తాను. ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆ ఇల్లు ఇలా గోడలు ఉన్నాయి కదా, ఆ ఇంటి గోడలు చక్కగా పెయింట్స్ వేసిన ఇల్లే, పెయింట్లు వేసిన ఇల్లు. కానీ నీట్గా ఉండే గోడలు నేను వెళ్ళినప్పుడల్లా ఆ గోడలు రోతగా మారిపోతున్నాయి. దాదాపు ఆ గోడ పై దగ్గర నుండి క్రింద వరకు మొత్తం మారిపోతున్నాయి. ఏంటి అనంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు రంగురంగుల పెన్సిళ్ళు తీసుకొని, కలర్ఫుల్ స్కెచ్ పెన్నులు తీసుకొని, కలర్ఫుల్ పీస్ ఆఫ్ చాక్స్, ఆ చాక్ పీసులు తీసుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గోడల మీద పిచ్చి గీతలు గీసి పారేస్తున్నారు. ఇక ఆ ఇల్లు చూస్తే ఎట్లుందంటే, ప్రతి రూము, ప్రతి గోడ పిల్లల గీతలతో, పిల్లల బొమ్మలతో, వాళ్ళు ఎలా రాయాలనుకుంటే అలా రాసేసి ఇల్లంతా ఆ గోడలు ఆ గీతలుగానే ఉండిపోయినాయి. సరే, నేనన్నాను, పిల్లలు కదా ఏం చేద్దాం, వాళ్ళు ఎదిగిన తర్వాత అట్లా చేయరులే అని చెప్పి చెబుతూ ఉండేను ఆ ఇంట్లో. తర్వాత వీళ్ళు ఇలాగే కొంచెం ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ పిల్లలు ఆ గోడల మీద అలాగ గీతలు గీయకూడదు అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే, ఆ పాత గీతలు గీసిన గోడకి మరలా పెయింట్లు వేశారు. పెయింట్లు వేసిన తర్వాత ఆ పిల్లలు రాయటం మానేశారు. ఇప్పుడు అవి చూడటానికి బాగా ఉన్నాయి. అంతకుముందు అంత రోతగా ఉంది అన్న సంగతి మర్చిపోయేటట్లుగా పెయింట్లు వేసేసారు. ప్రియులరా, మన జీవితంలో కూడా క్రీస్తులో ఉన్నామనే దానికి గుర్తు ఏమిటంటే, అంతకుముందు ఉన్న గీతలన్నీ కొట్టేస్తాడు దేవుడు. అంతకుముందు ఉన్న పాపాలన్నీ కొట్టేస్తాడు ప్రభు. అంతకుముందు మన హృదయాలలో ఉన్న దోషాలు, అతిక్రమములు, పాపములు, నీ మనసుతో, నీ కళ్ళతో, నీ చేతులతో, నీ హృదయంతో చేసిన పాపాలన్నీ కొట్టివేసి ఆయన అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నిన్ను ప్రశస్తముగా ఉంచుతాడు. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. నీవు క్రీస్తు లోపలికి వస్తే నువ్వు లోపల ఉన్నావనే దానికి గుర్తు ఏమిటంటే, నీ పాపములను కడిగి వేస్తున్నాడు. ఈ వ్యక్తి ఎన్నడూ పాపము చేయలేదు అని పరిశుద్ధాత్ముడు తండ్రికి చెబుతూ ఉన్నాడు.
ఆ తర్వాత ఏం చేస్తాడంటే నీ మీద, ఇందాక నేను చెప్పానే, ఆ గోడల మీద గీతలు గీతలు గీసినటువంటి అవన్నీ పెయింట్లు వేసి అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి మందిరం మీద ఏం రాసాము? చక్కగా వాక్యాలు రాశాం. అలాగే ప్రభు అంట నీ హృదయం మీద ఏం రాస్తాడు? నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. అనగా నీవు క్రీస్తు లోపల ఉన్నావనే దానికి గుర్తు ఏమిటంటే నీ మనస్సులో దేవుని వాక్యం ఉంటది. నీవు కూర్చుండునప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటావు. నీవు పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్నే ఆలోచన చేస్తూ ఉంటావు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, ఆత్మీయంగా బలపడాలి అనే ఆశ నీలోనికి వస్తూ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి ఉన్నప్పుడు నీ సొంత పనులు ఆపేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలనే కోరికలు నీకు వస్తూ ఉంటాయి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. అందుకనే మీకు ఆ పల్లవి పాటించారు కదా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. కావున సహోదరుడా సహోదరి, నీవు క్రీస్తు లోపల ఉన్నావనే దానికి గుర్తేమిటంటే వాక్యముతో నీ హృదయం నింపబడుతుంది. దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటావు, వాక్యాన్ని చదువుతూ ఉంటావు, వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటావు, వాక్యాన్ని పలుకుతూ ఉంటావు, వాక్యాన్ని చెబుతూ ఉంటావు, వాక్యాన్ని గురించి కలవరిస్తూ ఉంటావు, వాక్యములకు సంబంధించిన కలలే కంటూ ఉంటావు. అనగా అర్థం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు లోపల ఉన్నావు అని అర్థము. ఒకవేళ నీకు ఇంకా చెడు కలలు, చెడు తలంపులు, దయ్యపు ఆత్మ నీ మీద పనిచేస్తా ఉంటే నువ్వు ఇంకా బయట ఉన్నావు అని అర్థం. అందుకనే ప్రభు అంటున్నాడు అక్కడ లాబాను ఎలియాజరుతో అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలవద్దు. మన సంఘాన్ని కూటాల్లో పిలుస్తూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా, దేవుని సన్నిధిలో ఏర్పరచబడిన వారులారా, మీరు ఇంకా బయట ఉండొద్దు, క్రీస్తు లోపలికి రండి, వాక్యములోనికి రండి, దేవుని చిత్తములోనికి రండి, రక్షణ ఓడలోనికి రండి, ఈ సువార్తలోనికి రండి, లోపలికి రండి, లోపల ఉండండి. అలాగే పిల్లరా, నీవు లోపల ఉన్నావు, క్రీస్తు లోపల ఉన్నావు అనే దానికి ఇంకొక గుర్తు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఆమేన్. మరలా చదవండి ఆ వాక్యం, మరలా చదవండి, అందరు చదవండి, ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. మరలా ఇప్పుడు అందరూ చదవండి బైబిల్లో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. హల్లెలూయా.
అంటే క్రీస్తు లోపలకు వస్తే ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇందాక మెసేజ్లో విన్నాం కదా మనం, అన్నయ్య చెప్పినప్పుడు ఒక స్త్రీ దారినే పోయే ఒక వ్యక్తి, ఆయన డాక్టర్ అని కూడా తెలియదు ఆమెకి, ఏదో దప్పికొని కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆమె ఏమిచ్చింది? గ్లాసు పాలు ఇచ్చింది. ఆ పాలు త్రాగాడు, ఆమెను గుర్తుపెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఈమె అదే హాస్పిటల్లో జాయిన్ అయింది పేషెంట్గా. ఆ తర్వాత ఎంతో బిల్లు అయింది ఆమె రోగం తగ్గటానికి. ఆ బిల్లంతా డాక్టర్ గారు పే చేశాడు. ఎలా పే చేశాడు? ఉచితముగా పే చేశాడు. పిల్లరా, క్రీస్తు లోపలికి రావటం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే, ఆయన ఉచితముగా మనలను నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతురాలుగా నువ్వు మారిపోతావు. నీవు బయట ఉంటే ఎప్పుడు నీ మనస్సాక్షి నేను పాపిని అంటా ఉంటావు. కానీ క్రీస్తు లోపలికి వస్తే దేవునిలో నీతిమంతుడుగా మారతావు, నీతిమంతురాలుగా మారతావు, నీతి కలిగిన మాటలు చెబుతావు, నీలో ఆ నీతి ఉంటది. చూసారా? కావున క్రీస్తు బయట మనం పాపులుగా బ్రతుకుతాం, క్రీస్తు లోపలికి వస్తే నీతిమంతులుగా మారతాం. ఇంకా చూడండి ఆ వాక్యంలో మరలా చదవయా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇలాగూ క్రీస్తు లోపలికి వచ్చిన వారికి ఏం జరుగుతుందో చూద్దాం. 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయము రోమాలోనే, రోమా 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అనగా ప్రియరా గమనించండి, నీవు పాపము చేస్తే ఎప్పటికైనా నీకు శిక్ష ఉంటుంది. అది నీ పిల్లల మీద శిక్ష పడవచ్చు, నీ కుటుంబం మీద శిక్ష పడవచ్చు, ఆర్థికంగా దెబ్బ కొట్టవచ్చు సాతానుడు. పాపము చేస్తే పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం అంటే అర్థం ఏంటంటే నీకు శిక్ష ఉంది. కానీ అది ఎప్పుడయ్యానంటే క్రీస్తుకు బయట ఉన్నప్పుడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? క్రీస్తు లోపలికి వచ్చావు, ప్రభువుని అంగీకరించావు, ప్రభువు నువ్వు రక్షకుడిగా అంగీకరించావు. ఇప్పుడు దేవుని లోపలికి వచ్చావు కాబట్టి నీకు ఏ శిక్షా విధి లేదు. అనగా నీ మీద ఏదైనా పాపము శాపము ఉన్నా దేవుడు కొట్టివేస్తున్నాడు. ఒకవేళ నీ పాపానికి ఏదైనా శిక్ష పడాలన్నా ఆ శిక్ష ప్రభు వేసుకొని నీకు ఏ శిక్ష లేకుండా చేస్తా ఉన్నాడు. అనగా క్రీస్తు లోపల ఉన్న వారికి ఏమి లేదు, శిక్ష లేదు. బయట ఉన్న వారికి ఏముంది? శిక్ష ఉన్నది. అర్థమవుతుందా? అక్కడే ఇంకొక పాయింట్ ఉంది చూడండి. అక్కడే ఒక పాయింట్ ఉంది. 34వ వచనం చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మరలా చదవా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరూ మీ చేయి పైకి లేపి చెప్పండి. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఈ సహోదరుడు యేసుక్రీస్తుని అంగీకరించాడు,
సొంత రక్షకుడిగా అంగీకరించాడు. యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన క్రీస్తు లోపలికి వచ్చాడు కాబట్టి ఈయనకి శిక్ష లేదు. అదే బయట ఉంటే ఏం పడేది? శిక్ష పడేది. తర్వాత తను ప్రార్థన చేయలేకపోతున్నాడు అనుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన చేయకపోయినా నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సహోదరుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు లోపల ఉంటే చాలు, నీ కోసం ప్రార్థన చేస్తాడు. తను ప్రార్థన చేయడు, కానీ దేవుడు ప్రార్థన చేస్తాడు. తను దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సినంతగా మొరపెట్టట్లేదు, అయినా ప్రభువు ప్రార్థన చేస్తాడు. ఎందుకు? ఆయన లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అర్థమైందా? లోపల ఉన్నాడు కాబట్టి తన కొరకు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, లోపల ఉంటే మంచిదా, బయట ఉంటే మంచిదా? ఓకే, ఎక్కడ ఉంటే మంచిది? చెప్పాలి. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు లోపల ఉంటే మంచిదా, బయట ఉంటే మంచిదా? క్రీస్తు లోపలికి రావాలి. ఆమేన్, ఆమేన్. ఓడలో లోపలికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారు. బయట ఉన్న వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా ఆయన తలుపు తీసినప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? పరలోకానికి వెళ్ళారు. బయట ఉన్న వాళ్ళు ఏమయ్యారు? నరకానికి వెళ్ళారు. అలాగే యేసుక్రీస్తు లోపలికి వచ్చిన వాళ్ళకి శిక్ష లేదు. యేసుక్రీస్తు లోపల ఉన్న వారికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమేన్. కావున ప్రభువుని పిల్లరా, యేసుక్రీస్తు లోపలికి రావాలి. నువ్వెక్కడున్నావు? ఇప్పుడు మనం విన్నాం చూడండి, ఆ పాయింట్స్ని బట్టి ఏ లక్షణం నీలో ఉంది నువ్వు పరిశీలన చేసుకో. నీ పాపములు ఒకవేళ నీకు మరలా జ్ఞాపకం వస్తూ మరలా ఆ పాపం వైపు నువ్వు లాగబడుతున్నావు అంటే నువ్వు బయటికి వెళ్తున్నావు. జాగ్రత్త, నువ్వు బయటికి వెళ్తున్నావు. నీవు ఒక తీర్మానం చేసుకో, నా ప్రభువు కోసం నేను జీవిస్తా. ఏమని పడతాం మనం? యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, అనుకోవలే సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. కావున ప్రభువుని పిల్లరా, ఈ మీటింగ్స్లో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, క్రీస్తులోనికి రమ్ము, దేవుని వాక్యములోనికి రండి, దేవుని చిత్తములోనికి రండి, దేవుని మాటలోనికి రండి. బయట నిలబడొద్దు. బయట భద్రత లేదు, క్రీస్తులో భద్రత ఉన్నది. బయట శిక్ష ఉంది, లోపలికి వచ్చిన వారికి ఏ శిక్ష లేదు. లోపలికి వచ్చిన వారికి కాపుదల ఉంది, బయట కాపుదల లేదు. నువ్వు క్రీస్తులోనికి రమ్ము. అందుకనే ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెబుతున్నాడు, ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరి ఎలాగో మనం సిద్ధపడదామా? ప్రభా, నేను లోపల ఉంటానయ్యా, బయట ఉండను. బయట ఉండి నేను మాట్లాడిన ప్రభా, లోపలికి వస్తాను.
క్రీస్తు లోపలికి వస్తాను. లోపలికి వచ్చేవనే దానికి గుర్తు ఏమిటంటే అంతకుముందు ఉన్న పాత జీవితం కొట్టివేయబడుతుంది. ఇప్పుడు ఆయన వాక్యము, ఆయన ధర్మ విధులు నీ మనస్సులో, నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉంటాయి. వాక్యమే నువ్వు చదువుతూ ధ్యానం చేస్తూ వాక్యము కొరకే మనం బ్రతుకుతూ ఉంటాము. అది క్రీస్తు లోపలికి వచ్చామంటే. మరి అలాగూ సిద్ధపడదామా? దయచేసి కొద్ది సమయం అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. పిల్లరా, మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభా లోపలికి వచ్చే జీవితం నాకు కావాలి అని నువ్వు అడుగుతావా? అందరం లేచి నిలబడదాం. మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ మన చేతులెత్తి, యేసయ్యా నేను బయట ఉండకూడదు నాయన, నేను బయట ఉండకూడదయ్యా, లోపలికి రావాలి ప్రభా, నేను లోపలికి రావాలి ప్రభా, లోపలికి వచ్చిన జీవితం నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రభుని అడుగుతావా? అందరూ మీ చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేయండి. యేసయ్యా నేను బయట ఉండకూడదు. ఒకవేళ సహోదరుడా సహోదరి ఇంకా బయట ఉండ లక్షణాలు నీలో కనబడుతుంటే వాటి విషయమై నువ్వు పశ్చాత్తాపడు. ఒప్పుకున్న పాపాన్ని మరలా తిరిగి చేయాలనే ప్రేరేపణ నీకు వస్తే బయటికి వెళ్తున్నావు, జాగ్రత్త. బయటికి వెళ్ళొద్దు, నువ్వు లోపలే ఉండాలి, దేవుని చిత్తములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభువా నీ సన్నిధిలో దావీదు గారు చిరకాలము దేవుని మందిరములో ఉన్నట్లుగా, హన్నా దేవుని మందిరములో ఉన్నట్లుగా నేను నీ సన్నిధిలో నీ యొక్క చిత్తములో నేను బ్రతుకుతాను అని చెప్పాలి. అందరూ మన చేతులు ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరము కూడా ప్రార్థనాత్మతో ఉండుదాము. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలము మేము ఎచ్చట ఉండాలి, ఎచ్చట ఉండకూడదు అనేటువంటి దేవుని యొక్క మాటలు విని ఉన్నాము. ప్రియ ప్రభువా, ఎచ్చట ఉంటే క్షేమము, ఎచ్చట లేకపోతే క్షేమము లేదు. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలము నన్ను మమ్మల్ని కూడా మీలోనికి రావాలి అని ఏర్పాటు చేసినటువంటి కూటములు కదా ప్రభువా. ప్రభువా పెందల కడనే ప్రభా పెందల కడనే దేవుని యొక్క మాటలు మాతో మాట్లాడుచున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. వెలుపల ఉన్నవారు నడి సముద్రములో నోవహు దినాల్లో మునిగిపోయారు ప్రభా. లోబడిన వారు, ప్రార్థన చేసిన వారు, లోబడిన వారు ప్రభా, ఓడలోనికి వచ్చిన వారు జల ప్రళయములో నశింపక రక్షించబడిన గుంపులోనికి చేరారు ప్రభా. ఏ ఉదయకాలము క్రీస్తులోనికి, దేవుని వాక్యములోనికి ప్రభా మేము రాగలిగినట్లయితే ప్రభా ఈ లోకం యొక్క జల ప్రళయము నన్ను ఏమి చేయలేదు కదా ప్రభా. నశించుచున్న వారు మా ప్రక్కన ఉన్నప్పుడు కూడా రక్షించబడే గుంపులోనికి నన్ను మీరు చేర్చబోతున్నారు కదా ప్రభా. నా జీవితములో క్రీస్తులోనికి రావాలని ప్రయాస కదా ప్రభా. లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, కృంగిన స్థితిలో నుంచి క్రీస్తులోనికి రావాలని అవకాశం కదా ప్రభా. ఉదయకాలం ప్రతి ఒక్కరము కూడా ప్రియ ప్రభా నా హృదయాన్ని తెరుస్తాను ప్రభా. ఎచ్చట ఉన్నటువంటి నన్ను మీరు ప్రభా మీలో నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు, నీకు వందనాలు ప్రభా. 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది దేవుని మాటను విన్నారు, 10 మంది ప్రార్థనకు వచ్చారు, 10 మంది దివిటీలు పట్టుకున్నారయ్యా. కానీ ఎత్తబడే సమయానికి ఎంతమంది ఉన్నారు ప్రియ ప్రభా? ఇక్కడ అనేకలైన వారు చేరవచ్చయ్యా, మీ మందిరంలోనికి రావచ్చయ్యా. కానీ ఎత్తబడే సమయానికి నా పరిస్థితి ఏమిటి ప్రభా? విడవబడిన వారి గుంపులో ఉండబోతున్నానా? ఏర్పాటు చేయబడినటువంటి గుంపులో ఉండబోతున్నానా? ప్రభా 10 మంది దేవుని మాట విని దివిటీలు పట్టుకున్నారు, కానీ వెలిగించబడుచున్న వారి దివిటీలు మాత్రమే మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. క్రీస్తులో ఉంటే ప్రభా మా దీపములు ఆరిపోవయ్యా.
క్రీస్తుల్లో ఉంటే మా దీపములు ఆరిపోవు నాయన. వెలిగించబడుచు మీరు చూచినప్పుడు ఎత్తబడే బుద్ధి కలిగిన కన్యకల వలె మేము మారుతాము కదా ప్రభా నా ఆత్మీయ దీపాన్ని మీరు వెలిగించండి నాయన. ప్రభా బుద్ధి కలిగిన వారిగా మమ్మల్ని మీరు చేయరా. క్రీస్తులోనికి రావటమే బుద్ధి కదా ప్రభా, క్రీస్తులో ఉండాలి అనేదే బుద్ధి కదా ప్రభా. ఏ ఉదయ కాలం మీరు మాకు సహాయమును మీరు దయచేయండి నాయన. ప్రభా మా హృదయాన్ని పరిశీలన చేసుకునే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నిజముగా ప్రభా క్రీస్తులో ఉన్నామా లేమా అని కొన్ని గుర్తులు, కొన్ని వాక్యాలు మేము ఉన్నాం కదా ప్రభా. ఉదయ కాలము పరిశీలన హృదయానికి చాలా అవసరము ప్రభా. ఎచ్చట ఉన్నాము అనే మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం ప్రభా. క్రీస్తులో ఉన్న వారి విషయమై, వారి పాపము విషయమై, వారి దోషము విషయమై ఏకనో లేని మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని చెప్పినటువంటి దేవునికి కృతజ్ఞత హృదయముతో ఆయన స్థుతిద్దాం ప్రభా. నా పాపములు జ్ఞాపకము చేసుకొనని నాతో చెప్పిన దేవా నీకు వందనాలయ్యా. నీ శాపములు, నీ పాపములను కొట్టివేస్తానని చెప్పినటువంటి దేవా నీకు వందనములు. తండ్రి నీకు వందనములు. ఎంత దయగలిగినటువంటి మాట నాతో మీరు మాట్లాడినారు. ఎలాంటి వాగ్దానము క్రీస్తులో ఉన్న వారికి మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ప్రియ ప్రభువా నీకు వందనములు. మా పాపములు మోసిన దేవా నీకు వందనములయ్యా. మా శాపములు, మా దోషములు తీసుకున్న దేవా నీకు వందనములు ప్రభువాని. నేను ఇకను మీ పాపములు జ్ఞాపకము చేసుకోలేను. ఈ ఒక్క మాటని హృదయములో మ్రోగుతూ ఉండాలా. నీ పాపములు కొట్టి వేస్తాను, ఇకను జ్ఞాపకము చేసుకొనను. ఇదే మాట మన హృదయాల్లో మోగుతూ ఉండాలా. ప్రియ ప్రభువులను మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను పాపిగా మీరు చూస్తలేదు ప్రభువా. మీ కన్న బిడ్డగా మమ్మల్ని చూస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకములో మనుషులు మమ్మల్ని చూసే విధానం ఒక రకంగా ఉంటుంది, కానీ క్రీస్తు నీవు మనందరిని చూసే విధానము పాపిగా నిన్ను నన్ను దేవుడు చూస్తలేదు. సహోదరి సహోదరుడా, ఒక దేవుని బిడ్డగా చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధుడిగా చూస్తూ ఉన్నాడు. దేవదూతల మధ్య నిన్ను నన్ను నిలబెట్టాలని యోగ్యతను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేనివల్ల? మన పాపమును, మన శాపమును ఆయన మోసి ఉన్నాడు. జ్ఞాపకము చేసుకుందాం. ప్రియ ప్రభువా నీకు వందనములు ప్రభువా. ప్రభా తండ్రి నీకు స్తుతులు ప్రభువా అని దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాము. మన పాపము, మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సతాను సైన్యమున్ కూల్చివేసెను. మన పాపము విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే. విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే. భయమేలా మనకు, జయము మనదే నిత్యం. అవును ప్రభా, భయమేలా మనకు, జయము మనదే నిత్యం. నిజముగా భయము లేనటువంటి వారుగా మార్చేది కేవలము దేవుని యొక్క మాట. భయపడచ్చు కృంగిన వారిగా మార్చకుండా ధైర్యవంతులుగా మార్చేది క్రీస్తులో ఉన్నవారికి ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి. భయపడే వ్యక్తిగా దేవుల్లో ఉన్న వారికి ఏమీ ఉండదు, దేవుని కాపుదల ఉంటుంది. ప్రియ ప్రభువా ఈ ఉదయ కాలము ప్రభువా క్రీస్తులో ఉన్న నా జీవితము ప్రభువా పడమటికి తూర్పుకు ఎంత దూరము అంత దూరముగా నా పాపమును నా శాపములు మీరు తొలగించినందుకే నీకు వందనాలు. చెప్పగలవా నోరు తెరచి? చిన్న తప్పులు క్షమించే వారి లోకములు ఎవరైనా ఉన్నారా ఆలోచించేయండి. కానీ ఎంత విస్తారమైన పాపములైనా సరే క్షమించుటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ఆలయములో నీవు నేను ఉన్నాం.
జ్ఞాపకము చేసుకుందాం. క్రీస్తులో ఉన్న వారి విషయమే దేవుడు ఇవ్వబోతున్నటువంటి బాధ్యత. నేను ఈ పాపమును దూరపరుస్తాను. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలం మా జీవితంలో క్రీస్తులో ఉన్నవారు మన యొక్క గుర్తు, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను. ఈ ఉదయకాలం ఎలాంటి మనస్సు ఆయన ఆలయములో అడుగు పెట్టామో, కానీ దేవుడు చెప్పుచున్న మాట, నా మనస్సులో ఉన్నటువంటి సమస్తమైన శాపమును, కృంగిన స్థితిని, సమస్యలను తొలగించి వేసి, కొట్టివేసి, తీసివేసి, నా ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలను నీ హృదయములో ఉంచుతాను అనే దేవుని వాగ్దానము. మన హృదయం మీద మన చేయి పెట్టుకొని, ఈ ప్రభువా నా మనసులో నీ ధర్మ విధులు రాస్తానన్నారయ్యా. ఎన్నో భారాలతో నిండిపోయిన నా హృదయములో భారములు ఈ ఉపవాస కూటములలో కొట్టివేయబడి, క్రీస్తులోనికి చేర్చబడి, నీ ధర్మ విధులు నా హృదయము నిండా మీరు నింపండి ప్రభువా అని అడగగలవా? ఒక్కసారి నోరు తెరచి, ప్రియా ఇప్పటి వరకు నా మనసులలో, నా హృదయములలో ఎన్నో భారాలు, ఎన్నో సమస్యలతో నిండిపోయి మొయ్యలేని గుండె బరువెక్కినటువంటి పరిస్థితిలో ఈ కూటములు అడుగు పెట్టావేమో. మీరు ఇస్తున్నటువంటి వాగ్దానము, క్రీస్తులో ఉన్న వారికి దేవుడిస్తున్న వాగ్దానము, నీ మనస్సులో ఉన్న భారమును, శాపమును కొట్టివేసి, నా ధర్మ విధులను నీ హృదయములో ఉంచుతాను. ప్రియ ప్రభువా, మీ విధులు నా హృదయములో ఉంచండి ప్రభువా అని ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. నా హృదయంలో ఉండవలసింది మీ ధర్మ విధులు, మీ ఆజ్ఞలు నా హృదయంలో ఉండాలి ప్రభువా. ప్రభువా, క్రీస్తులో ఉన్న వారికి మరొక ఆశీర్వాదము, నేను వారికి దేవుడినై ఉండును. ఎలాంటి వాగ్దానము? క్రీస్తులో ఉన్న వారికి దేవుడిస్తున్న వాగ్దానము, నేను వారికి దేవుడినై ఉండును. ప్రభువా, ఇంతకంటే ఏమి కావాలి? క్రీస్తులో ఉన్న వారికి జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవలెత్తే దేవుడుగా నేను మీకు ఉంటాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అర్థమవుతా ఉంది ఆయనకు జీవము కలిగిన మాట. ప్రభువా, క్రీస్తులో ఉన్నటువంటి నాకు, మాకు ఎలాంటి వాగ్దానము? నేను మీకు దేవుడునై ఉందును. ప్రభువా, ఇంతకంటే ఈ లోకములో ఏమి కావాలి ప్రభువా? ప్రభువా, నాకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా, ఉండలేకపోయినా నేను నీకు ఉంటాను అని వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇక నేను బయట ఉండకూడదయా, ఇక వెలుపల ఉండకూడదు నాయన, ఇక లోకములో ఉండకూడదు. ఈ ఉపవాస కూటములో ఒక తీర్మానము నీ గుళ్ళలోంచి బయటికి రావాలా. క్రీస్తులోనికి వస్తానయ్యా, సిలువలోనికి వస్తానయ్యా. ఇక నేను బయట ఉండను ప్రభువా, ఇక చాలు ప్రభా, వెలుపల ఉండి పడిన కష్టాలు, బాధలు చాలయా. ఇక నేను క్రీస్తులోనికి వస్తానని ఆయనను ప్రార్థన ఆత్మతో ఉండుదాము. మరొక ఆశీర్వాదము, క్రీస్తులో ఉన్న వారికి మీరు నాకు ప్రజలై ఉందురు. ప్రియ ప్రభువా, ఇలాంటి ఆశీర్వాదకరమైన మాట మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు నా ప్రజలై ఉందురు. ఓ ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసుకుంటారని, క్రీస్తులో ఉన్న వారికి దేవుని బిడ్డలుగా మారి, ప్రజలుగా మారి ఆశీర్వాదకరమైన మాట మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, నీ బిడ్డలుగా, నీ ప్రజలుగా మీరు బాధ్యత తీసుకున్నప్పుడు వారి విషయమై బాధ్యత అంతా మీరు తీసుకున్న దేవుడు అయ్యా. ప్రభువా, నీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రియ ప్రభువా, నిజమా మరొక ఆశీర్వాదము, క్రీస్తులో ఉన్న వారికి మనము ఏమి చేయనవసరం లేదు. ఉచితముగా మనలను ఆయన నీతిమంతులుగా మారుస్తాను. ప్రభువా, ఎలాంటి ఘోర పాపినమైనా సరే, ఎంతగా చెడిపోయిన వారమైనా సరే, దేవుడిస్తున్న వాగ్దానం ఉదయకాలమున క్రీస్తులోనికి రావటము మన వంతు, నీతిమంతులుగా మార్చటము ఆయన వంతు. నేను మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాను. ప్రియ ప్రభువా, మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాననే వాగ్దానము నా జీవితం నెరవేర్చండి ప్రభువా అని నీ కనుల ఎదురుగా ఉన్న క్రీస్తు పాదాలు పట్టుకొని ఈ వాగ్దానం చెప్పగలవా? ప్రభువా,
ప్రభువులలో నీతిమంతురాలుగా మార్చండి అయ్యా. ప్రభువులలో నీతిమంతుడిగా మార్చండి. మా కుటుంబముల నీతి కుటుంబంగా మార్చండి ప్రభువా అని ఈ వాగ్దానంతో ఆయన పాదముల పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఎవరు ప్రార్థన చేసి ఎవరు క్రీస్తులోనికి వస్తారో, ఎవరు నీతిమంతులుగా చేద్దామని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీతిమంతుడు ఆశించిన వారికి దొరుకును. ప్రభు ఎలాంటి ఆశీర్వాదము నీతిగా మారితే మనకున్నాయి. ప్రియ ప్రభువా, మీరు మాకు సహాయమును మీరు దయచేయండి. క్రీస్తులో ఉన్న వారికి నిజముగా ప్రభువా ఏ శిక్షా విధియు లేదు. ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట. క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తులో వచ్చిన వారికి, క్రీస్తులో వస్తానని నిర్ణయము తీసుకున్న వారికి ఇక శిక్ష అంటూ ఏది కూడా లేదు. ఆయన ఆ శిక్షను ఓ ప్రభా ఈ ఉదయ కాలము ప్రభా నా పాప దోషములకు రావాల్సిన శిక్ష ఏమవుతుందనే భయముతో ఉన్నటువంటి నా జీవితమునకు మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలయ్యా. ఏ శిక్షయో నేను మీకు విధింపను అని మీ వాగ్దానము మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి నీకు వందనములు. ప్రియ ప్రభువా, మీరు మాకు సహాయమును మీరు దయచేయండి. నిజముగా మీరు కృప చూపించండి ప్రభువా అని. క్రీస్తులో నేను జీవించాలి ప్రభువా అని అందరము కూడా ప్రార్థనాత్మతో ఉండదాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మేము క్రీస్తులో ఎక్కడ ఉన్నామో మా పొజిషన్, మా ప్లేస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. లోపల ఉన్నామా లేక కొన్నిసార్లు దగ్గరగానే ఉంటాము కానీ బయట ఉంటాము, చాలా నష్టపోతాం. ప్రభా, మీకు లోపలికి మేము రావాలి అని హెచ్చరించారు. మీలో జీవించాలి. మీలో ఉన్నవారికి ఎలాంటి ఆశీర్వాదములు ఉన్నాయో మీరు మాకు వాక్యం ద్వారా చెప్పారు. కావున క్రీస్తు లోపల జీవించే వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. ఇంకను ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ క్రీస్తులో జీవిస్తూ ఆత్మీయముగా బ్రతుకుటకు, ఆశీర్వదించబడుటకు కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనల్ని నడిపించి మనల్నందరినీ ప్రభు యొక్క సైన్యముగా మనల్ని నడిపిస్తూ క్రీస్తు లోపలికి వచ్చి ఆ లోపలున్న ధన్యతలు, ఆశీర్వాదములు పొందుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.